హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు నీతో మాట్లాడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు దేనికి పిలిచారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు నన్ను దేనికి పిలిచావు? ఫర్ వాట్ డిడ్ యూ కాల్ మీ? ఫర్ వాట్ డిడ్ యూ కాల్ మీ? మనకు నచ్చని చోట మనం ఎక్కువసేపు ఉండలేం కదా. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను. ఐ కాంట్ స్టే హియర్ ఫర్ లాంగ్. ఐ కాంట్ స్టే హియర్ ఫర్ లాంగ్. ఏదైనా మనం ఊహించినట్లుగా లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఊహించినట్లుగా ఏమీ లేదు. నథింగ్ ఈజ్ యాజ్ ఐ హ్యాడ్ ఇమాజిన్డ్. నథింగ్ ఈజ్ యాజ్ ఐ హ్యాడ్ ఇమాజిన్డ్. అప్పుడప్పుడు పొరపాటున కొన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాం కదా. నేను పొరపాటున చెప్పాను. ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్. ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్. అలాగే అతను నా నుండి ఎటువంటి సలహా తీసుకోలేదు అని ఇలా చెప్పాలి. హీ డిడ్ నాట్ టేక్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ మీ. He did not take any advice from me. ఎవరైనా మనల్ని సలహా అడిగినప్పుడు ఏది సరైనదనిపిస్తే అది చేయండి అని చెబుతాం కదా. డూ వాట్ ఎవర్ ఫీల్స్ రైట్. డూ వాట్ ఎవర్ ఫీల్స్ రైట్. ఏదైనా పని చేయడం చాలా కష్టమని చెప్పినప్పుడు అది నిజంగా అంత కష్టమా అని అడుగుతాం కదా. ఈజ్ ఇట్ రియల్లీ దట్ డిఫికల్ట్? ఈజ్ ఇట్ రియల్లీ దట్ డిఫికల్ట్? బాగా వర్షం కురుస్తున్నప్పుడు ఎవరైనా బయటికి వెళ్తుంటే ఎందుకు వెళుతున్నావని అడుగుతాం కదా. ఇంత భారీ వర్షంలో నువ్వు ఎందుకు బయటికి వెళుతున్నావు? వై డూ యూ గో అవుట్ ఇన్ సచ్ హెవీ రెయిన్? వై డూ యూ గో అవుట్ ఇన్ సచ్ హెవీ రెయిన్? గదిలో ఎవరైనా ఒంటరిగా ఉంటే ఈ గదిలో ఏం చేస్తున్నావు అని అడుగుతాం కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దిస్ రూమ్? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దిస్ రూమ్? ఎవరైనా అల్పాహారం తిన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతను అల్పాహారం తిన్నాడా? డిడ్ హీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? డిడ్ హీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? ఎవరైనా కోపంగా కనిపిస్తే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఏమైంది? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ సో యాంగ్రీ? వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ సో యాంగ్రీ? ఎవరైనా ఇక్కడే ఉండాలనుకుంటున్నానని చెబితే ఆ విషయం తెలియజేస్తాం కదా. అతను ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు స్టే హియర్. హీ వాంట్స్ టు స్టే హియర్. ఏదైనా పని పూర్తి చేయడానికి మనకి కావలసిన దానికంటే ఎక్కువ సమయం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మనకు కావలసిన దానికంటే ఎక్కువ సమయం ఉంది. వీ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ టైమ్. వీ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ టైమ్. స్నేహితులను సాధ్యమైనంత వరకు నిరాశపరచకూడదు కదా. మీ స్నేహితులను నిరాశపరచవద్దు. డోంట్ డిసప్పాయింట్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ డిసప్పాయింట్ యువర్ ఫ్రెండ్స్. ఏదైనా పుస్తకం చదవడానికి ఆసక్తికరంగా ఉంటే ఆపకుండా పూర్తిగా చదివేస్తాం కదా. అతను మొత్తం పుస్తకాన్ని ఒకేసారి చదివేశాడు. హీ రెడ్ ద హోల్ బుక్ ఇన్ వన్ గో. హీ రెడ్ ద హోల్ బుక్ ఇన్ వన్ గో. ఎవరైనా పరీక్ష రాయడానికి వెళుతున్నానని చెప్పినప్పుడు పరీక్ష ఎంతసేపు ఉంటుందో అడిగి తెలుసుకుంటాం కదా. పరీక్ష ఎంతసేపు ఉంటుంది? హౌ లాంగ్ విల్ ద ఎగ్జామ్ బీ? హౌ లాంగ్ విల్ ద ఎగ్జామ్ బీ?
ఏ విషయం గురించైనా ఎవరైనా చెబుతున్నట్లుగా జరగకపోతే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. మీరు చెబుతున్నట్లుగా ఏమీ జరగలేదు. నథింగ్ హ్యాపెండ్ యాజ్ యు ఆర్ సేయింగ్. నథింగ్ హ్యాపెండ్ యాజ్ యు ఆర్ సేయింగ్. కొందరు ఆటగాళ్ళు గాయాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా మ్యాచ్లో ఆడతారు కదా. గాయం ఉన్నప్పటికీ అతను మ్యాచ్ ఆడడానికి వచ్చాడు. డిస్పైట్ ఇంజురీ హీ కేమ్ టు ప్లే ద మ్యాచ్. డిస్పైట్ ఇంజురీ హీ కేమ్ టు ప్లే ద మ్యాచ్. కొందరు వర్షం పడినప్పుడు వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ తాగడానికి ఇష్టపడతారు కదా. వర్షం పడినప్పుడల్లా నేను టీ తాగుతాను. Whenever it rains, I drink tea. Whenever it rains, I drink tea. అలాగే మేము రాత్రికి ఇక్కడే ఉంటాము అని ఇలా చెప్పాలి. We will stay here overnight. We will stay here overnight. చిన్నపిల్లలు సమయానికి నిద్రపోవడం మంచి అలవాటు కదా. పిల్లలు సమయానికి నిద్రపోవాలి. The kids should sleep on time. The kids should sleep on time. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. Be attentive while driving. Be attentive while driving. ఎవరైనా చాలా ఎక్కువగా ఆడుతూ ఉంటే నువ్వు ఎందుకు అంతగా ఆడుతావు అని అడుగుతాం కదా. వై డూ యూ ప్లే సో మచ్. వై డూ యూ ప్లే సో మచ్. అలాగే నిజం చెప్పడం వల్ల వాదనకు దారితీస్తుందని నేను అనుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ థాట్ టెల్లింగ్ ద ట్రూత్ వుడ్ లీడ్ టు ఎన్ ఆర్గ్యుమెంట్. ఐ థాట్ టెల్లింగ్ ద ట్రూత్ వుడ్ లీడ్ టు ఎన్ ఆర్గ్యుమెంట్. మనం ఎవరినైనా చూస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను అతన్ని గేటు దగ్గర చూశాను. ఐ సా హిమ్ ఎట్ ద గేట్. ఐ సా హిమ్ ఎట్ ద గేట్. మన పాత స్నేహితులను కలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. మా పాత స్నేహితులు చాలా సంవత్సరాల తర్వాత కలిశారు. అవర్ ఓల్డ్ ఫ్రెండ్స్ మెట్ ఆఫ్టర్ ఇయర్స్. అవర్ ఓల్డ్ ఫ్రెండ్స్ మెట్ ఆఫ్టర్ ఇయర్స్. అలాగే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని ఇలా అడగాలి. వాట్ వాజ్ ద నీడ్ టు లై. వాట్ వాజ్ ద నీడ్ టు లై. ఎవరైనా ఏం జరిగిందో చెప్పకుండా నిందిస్తూ ఉంటే కనీసం నేను ఏం తప్పు చేశానో చెప్పు అని అడుగుతాం కదా. అట్లీస్ట్ టెల్ మీ వాట్ రాంగ్ ఐ డిడ్. అట్లీస్ట్ టెల్ మీ వాట్ రాంగ్ ఐ డిడ్. ఎవరైనా చెప్పినట్లు చేయడానికి అవకాశం లేకపోతే నేను వచ్చేసారి మీ మాట వింటాను అని చెబుతాం కదా. ఐ విల్ లిజన్ టు యూ నెక్స్ట్ టైం. ఐ విల్ లిజన్ టు యూ నెక్స్ట్ టైం. ఎవరినైనా ఇంతకు ముందెప్పుడు సహాయం అడగకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను నిన్ను ఎప్పుడూ సహాయం అడగలేదు. ఐ నెవర్ ఆస్క్డ్ యూ ఫర్ హెల్ప్. ఐ నెవర్ ఆస్క్డ్ యూ ఫర్ హెల్ప్. ఎవరిదైనా గొంతు విన్నప్పుడు గుర్తుపట్టకపోతే అది ఎవరిదో అడిగి తెలుసుకుంటాం కదా. అది ఎవరి గొంతు. హూజ్ వాయిస్ వాజ్ దట్. హూజ్ వాయిస్ వాజ్ దట్. విమానం బయలుదేరే సమయం దగ్గర పడుతుంటే విమానాశ్రయానికి త్వరగా చేరుకోవాలని చెబుతాం కదా. వాళ్ళు త్వరగా విమానాశ్రయానికి చేరుకోవాలి. దే షుడ్ రీచ్ ద ఎయిర్పోర్ట్ సూన్. దే షుడ్ రీచ్ ద ఎయిర్పోర్ట్ సూన్. ఏదైనా వస్తువు కొనడానికి కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మా దగ్గర కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు ఉంది. వీ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ మనీ. వీ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ మనీ. కారులో వెళుతున్నప్పుడు ఏదైనా అవసరం ఉంటే కారు ఆపమని చెబుతాం కదా. కారు ఇక్కడ ఆపు. స్టాప్ ద కార్ హియర్. స్టాప్ ద కార్ హియర్. ఎవరైనా సంతోషంగా ఉన్నాను అని చెప్పినా మనకి నమ్మకం కలగకపోతే నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ రియల్లీ హ్యాపీ. ఆర్ యూ రియల్లీ హ్యాపీ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.